ఏంటి ఆ పోస్టర్ల గొడవ ఏంటి? నవీన్ యాదవ్ ఎవరితో నాకు వేసుకుంటారు వాళ్ళు. నువ్వు వేస్తే నా అభిమానులు చేస్తారు, దానికి మనం ఒకళ్ళు వేస్తే వాళ్ళ అభిమానం మా అభిమానులు చేస్తారు. వాళ్ళకు ఉంటుంది కదా లోకల్గా. మీ పర్మిషన్ లేకుండా పడవు కదా? పడితే తప్పేముంది. గతంలో రీసెంట్గా మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కూడా స్థానికులకే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతుంది, మొత్తం ఏఐసిసి చూసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏది కూడా లేదు, ఏఐసిసి చూసుకుంటుంది, వాళ్ళే ఫైనల్ చేస్తారు, స్థానికులకు మాత్రమే టికెట్ అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆయన అన్నాడు. ఏం ఆలోచనతో అట్లా కాదు, ఏమన్నా నేను బయట ఇతర రాష్ట్రాలకే వచ్చినా వాళ్ళు ఇంకా వేరే దేశం వచ్చిన అది నా గురించి అంటున్నా ఆయన. అట్లా అంటే అంజన్ కుమార్ యాదవ్ సైడ్ సైడ్ అవుతామా? నగరానికి అధ్యక్షుడు కదా, నగర కాంగ్రెస్ కు అధ్యక్షుడు. ఇప్పుడు 3 మీకు ఎట్లా ఉంది? అనుకూలంగా ఉంది సార్? 200%. నేను పనులు చేసినా నాకు అనుకూలంగా ఉంటుంది, ఇంకెవరికి ఉంటుందా? ఎప్పుడేం చేయడానికి ఏముంటుంది? పీరియడ్లో పీజేఆర్ కావచ్చు, ముఖేష్ గౌడ్ కావచ్చు, లేకపోతే దానం నాగేందర్ కావచ్చు, ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు. రాజశేఖర రెడ్డి సాబ్ ముఖేష్కు అడగటం నాకు అడిగే చేసిండు. ఏమంటావు ఎంపీ సబ్ చేయాలని? కర్దో సాబ్ అన్న అంత బ్రాడ్మైండ్. ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మళ్ళీ అంజన్ కుమార్ యాదవ్కి ఒకవేళ టికెట్ ఇస్తే ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో ఇద్దరికి అట్లా ఇంకా వేరే లేరా? వాళ్ళకి మీరేం చెప్తారు? కుమార్ యాదవ్ అనే కొడుకు అనేటోడు ఒకటే ఫ్యామిలీ అంటారు కదా, అట్లా ఒకటే ఫ్యామిలీలో లేరా? ఎన్ని ఉన్నాయి చూపి, నువ్వే వేయించు. ఎన్ని ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నాయి? మీ పార్టీలోనే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. పద్మావతి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒకటే ఫ్యామిలీ. ఇంకా చెప్పుకుంటావు. అయితే అనిల్కి ఎన్నెల్లేదు ఆయన ఎక్కడ లేదు, ఆయనకి వచ్చిందా? తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ అంతకు నాకన్నా ఎంతకన్నా ఇంకోవడం ఉన్నా తెలంగాణ గురించి. పార్లమెంట్లో తెలంగాణ టైంలో మీరు ఉన్నారు. బిల్ పాస్ అయ్యే రోజు మీనే కదా ముఖ్య పాత్ర. ఏం పార్లమెంట్లో బిల్లుకు ఫోన్ చేసినాం నాకన్నా ఇంకా. నాకు నా సోర్స్ ప్రకారం నేను నవీన్ యాదవ్ కి సంబంధించిన అనుచరులతో కొంతమందితో మాట్లాడినాను. అవి నాకు కాంట్రవర్సీ మాటలు చెప్పండి. ఎవరు నా సరి సమానమైన ఎవరు లేరు, వాళ్ళ మాటలు నమ్ము కూడా చెప్పండి. ఓకే, నమస్తే, నేను భార్గవ్. జూబ్లీహిల్స్ బైపోల్ పెద్ద ఎత్తున రచ్చ పుడుతూ ఉంది ఇప్పుడు తెలంగాణలో. మాగంటి గోపీనాథ్ అకాల మరణం ద్వారా వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. అధికార కాంగ్రెస్ పార్టీ కావడంతో ఇక్కడ ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆల్రెడీ మీరు నా వెనకాల ఫ్రేమ్లో ఆ ఫోటో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. జూబ్లీహిల్స్ బరిలో ఆయన ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, పోటీ చేస్తా గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మాట్లాడదాం మనం ఆయనతో. నమస్తే అంజన్ కుమార్ యాదవ్. నమస్కారం. నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, లేకపోతే బొంతు రామ్మోహన్, ఒక 3-4 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో మీ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. ఈ మధ్యలో పోస్టర్లు కూడా వేసినాయి జూబ్లీహిల్స్లో ఈ మధ్య. ఏంటి జూబ్లీహిల్స్ని ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మీరు? ఎందుకు జూబ్లీహిల్స్ ఎందుకు ఇంట్రెస్టెడ్ ఉన్నామంటే అనివార్య కారణాలుగా అనుకోకుండా గోపీనాథ్ ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ పార్లమెంట్లో అది ఒక కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా వర్క్లు చేసిన. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు 2 సార్లు ఉన్నాను. నగరానికి వస్తుంది ఆ కాన్స్టిట్యున్సీ, నా పార్లమెంట్కి వస్తుంది ఆ కాన్స్టిట్యున్సీ. కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. అట్లే ఉన్నారు. చాలా కోట్లాది రూపాయలతో అన్ని డివిజన్లలో జూబ్లీహిల్స్లో పనిచేసిన. షేక్పేట డివిజన్ కానీ, బోడాబండ, రైమత్ నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, ఇవన్నీ ప్రాంతాలలో 7 డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు, సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీగా అయిన తర్వాత 2 సార్లు కాంటాక్ట్ చేసినా కదా, 4 సార్లు సత్సంబంధాలు ఉన్నాయి కార్యకర్తలతో. ఆ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరితో ఉన్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లలో కొన్ని వర్గాలు మాతో లేవు. కష్టకాలంలో మేము కాంటాక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇది గెలిచింది ఇక్కడ నగరంలో ఒక శాసనసభ్యులు 29లో 29 నేను కాంటాక్ట్ చేసిన. మా అత్తతో పాటు అప్పుడు ఎంఐఎం సహకరించలేదు, బీజేపీ మందకృష్ణ వాళ్ళ కుల్లా చెప్పిండు కదా బీజేపీకి ఏమని చెప్పిండు. క్రిస్టియన్స్ వేయలేము, నాకు
ఇప్పుడు కొన్ని వర్గాలు అన్ని వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చినాయి. అందుకోసం ఇప్పుడు కష్టకాలంలో మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఒక అవకాశం ఉంది, రూలింగ్ పార్టీ ఉంది, ఇక్కడ అంతా ప్రభుత్వంలో మంత్రుల ఇన్ఛార్జ్లు వేసారు, అన్ని పనులు చేస్తున్నాము. ఇప్పుడు 2 నెలల నుంచి అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. నేను అందట్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని కదా, యువజన కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా అనేక ఏంటి ఆ పోస్టర్ల గొడవ ఏంటి? నవీన్ యాదవ్ ఎవరితో నాకు ఆ గొడవ ఏం లేదు. పోటీలు పడి అభిమానులు పోస్టర్లు వేస్తున్నారంట జూబ్లీస్ వేసుకుంటారు. వాళ్ళు నువ్వు వేస్తే నా అభిమానులు వేస్తారు, దానికి మనం ఏం చేస్తాం? ఒకళ్ళు వేస్తే వాళ్ళ అభిమానం మా అభిమానులు వేస్తారు. వాళ్ళకు ఉంటుంది కదా లోకల్గా. మీ పర్మిషన్ లేకుండా పడవు కదా పోస్టర్. పడితే తప్పేముంది అన్న. కాంగ్రెస్ ప్రజలలో ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ వస్తుందిగా, ఇప్పుడు ఎవరెవరు వస్తే ఆ పిల్లలకు అది ఉంటుంది కదా ఇగో. కొత్త వచ్చి వాళ్ళు పెడుతుంటే మా నాయకుడు ఇంత సీనియర్ ఉన్నాడు మేము ఎందుకు పెట్టుకుంటారు ప్రజలకు తెలుసు. ఇవాళ రేపు ఏమైంది, ఆర్భాటం చూసే ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు జూబ్లీస్ గ్రాస్ రూట్ పనిచేసిన చూడరు. జూబ్లీస్ లో ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఇవి కనిపిస్తున్నాయి. హడావిడి గట్టిగా కనిపిస్తుంది. హడావిడి నువ్వు చాలా మంది హడావిడి చేస్తారు. సిఎన్ రెడ్డి చేస్తున్నాడు అట్లా. అంటే హడావిడితోనే ఇంకో కొత్త పిల్ల యాదవ్ వచ్చింది ఆమె చూడలే, పేద విజయలక్ష్మి యాదవ్ పెద్ద పెట్టలే. మళ్ళీ అది అడుగుతలేవు నువ్వు పెట్టింది కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆమె కూడా పెట్టలే. పోస్టర్ అడుగుతున్నాను, పెద్ద పెట్టింది, అందట్లో పెద్దగా పెట్టింది ఆమె. దానికి ఏమంటావు? ఇప్పుడు ఇవన్నీ బలబలాలు చూపించుకోవడానికి. బలబలాలు కాదు, పని బలం చూపిస్తున్నాం. అప్పుడు నేను ఆల్రెడీ పంపించింది కదా. అవును చూసిన, నేను కూడా చూసిన చూడు. అవును వర్క్ చేసిన వాళ్ళు ఏమైనా ఉండే నా ఇంతకుముందు ఆయన ఒకళ్ళు ఒక డివిజన్కి పరిమితం ఉండే. నేను మొత్తం పార్లమెంటు అసెంబ్లీకి నేను అలా సేవలు అందించిన కదా. అవునా కదా, సేవలు అందించిన. ఇప్పుడు కావాలి కదా గట్టిగా నగరంలో ఒక నాయకుడు. ఇందులో స్వర్గీయ బి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ. ఆయన కూడా నేను ఎంపీ ఉన్నప్పుడు నా దాంట్లో ఒక ఎమ్మెల్యే ఉండే. ఆయన అప్పుడు ముఖేష్ కూడా నా దాంట్లో ఎమ్మెల్యే ఉండే, నాగేందర్ కూడా ఎమ్మెల్యే ఉండే. జలగం వెంకటరావు ఉన్నప్పుడు కూడా మీరు ఫోటోతో సహా ఉంది. జలగం వెంకటరావుది ఫోటోతో ఉంది. ఒక్కసారి కెమెరా మ్యాన్ వీలైతే ఆ ఫోటో చూపియండి. జలగం వెంకటరావుది పక్కకు మీకు వీలైతే ఉందా? పక్క కూకుని అసలు జలగం వెంకటరావు, రాజీవ్ గాంధీ మరి అట్లా పోతే రాహుల్ గాంధీ ఎన్ని లేవు. రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ నా చెయ్యి పట్టుకున్నాడు. సోనియా గాంధీ కల్పిస్తుడు, మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం ఆజాద్, ఇంకా ఇన్నున్నాయి, ఒక లారీ నిండు ఉన్నాయి ఫోటోలు. కానీ ఉప ఎన్నికలో గెలవాలంటే ఓన్లీ సీనియారిటీ ఒక్కటి సరిపోతుంది. సీనియారిటీ అంటే నేను పని చేసిన అంటున్నా, పనితనం. సీనియారిటీ అంటే నేను పని చేసిన, ఆల్రెడీ పాంప్లెట్ వస్తున్నా, ఇంటింటికి పేపర్లలో వేసి నేను చేసిన అభివృద్ధి. హై టెన్షన్ వైర్లు, ఫైబర్ బోర్డులు, ప్లే గ్రౌండ్లు, గ్రంథాలయాలు, 100 డ్రైనేజు అవన్నీ చేసిన నేను. ఎన్నో వందలాది బోర్లు వేసిపించిన, గుళ్ళు, పైసలు ఎంపీ ల్యాట్తో కాక గుళ్ళు, గోపురాలు, మస్జిద్లు, చర్చిలకు కూడా ఇచ్చిన నేను, అభివృద్ధి చేసినాం. హైదరాబాద్ నుంచి మంత్రి పదవి లేదు. అవును. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే పక్కాగా ఇక్కడ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంజన్ కుమార్ యాదవ్ అందుకనే జూబ్లీ హిల్స్ మీద పట్టు సాధించడానికి, గెలవడానికి, మంత్రి కావడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? ఇగో 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి వచ్చిన దాంట్లో ప్రతిసారి, ఇప్పుడే కాదు ఎంతమంది సీఎంలు ఉన్నా అంత నుంచి మా కమ్యూనిటీ నుంచి ఒక యాదవ్ మంత్రి ఉంటాడా. ఎప్పుడు బ్రహ్మానంద రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, టి అంజయ్య, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఇక యాదవ్ ఉన్నాడు. కమ్యూనిటీ ఉన్నది, కమ్యూనిటీ లార్జెస్ట్ కమిటీ కదా. ప్రాతినిధ్యం ఈరోజు రాహుల్ గాంధీ జిత్నా ఆబాదీ ఇట్నా ఇస్తదారి అంటుండు కదా, ఖచ్చితంగా ఇంకా జిత్నా ఆబాదీ ఇంకా ఇస్తదారి అంటుండు కదా. ఇప్పుడు నా ఎంత సీనియర్ నీ రాజకీయాలు వచ్చినప్పుడు కొంతమంది రాజకీయాలనే లేరు, పుట్టలే కొంతమంది అన్ని ఉన్నాయి కదా. మీ పవర్ కొత్తగా వచ్చి మంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది అయింది కదా. ఇప్పుడు అందుకోసమే ఇది అయింది, ఆ ప్రభుత్వం వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు కానీ ఇప్పుడు కావాలి కదా అసలు, అది అయిపోయింది గతం. ఇప్పుడు నేను
కావాలి అట్లా అట్లా నడవద్దని అంటున్నాను నేను. గతంలో నుంచి కూడా మీరు ఎప్పుడు మంత్రి కాలేదు. సికింద్రాబాద్ నుంచి గెలిచిన వాడు ప్రతి ఒక్కడు ఫస్ట్ టైంకే కేంద్ర మంత్రి అయ్యిండు. కేంద్ర మంత్రి నేను యూనియన్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ 20 ఏళ్ళ నుంచి పాతుకుపోయి ఉండే. ఆయన మీద కాంటాక్ట్ చేయమంటే ఎవ్వరు కాంటాక్ట్ చేయనన్నారు. ఎవరికి చేయనన్నారు. ఒకరికి ఇస్తే ఆయన ఇచ్చిపోయిండు. నాకు ఓడిపోయేది ఇస్తాను బీపామ్ ఇచ్చేసి ఉరికిండు. ఆ టైంలో నేను కష్టకాలంలో వచ్చి నిలబడ్డా. కాంటాక్ట్ చేసిన ఎవ్వరు వద్దన్నారు. బండారు దత్తాత్రేయ మీద ఎవరు చేయనన్నారు. చాలా మంది నాయకులను అడిగితే ఎవరు చేయమను. అమ్మో ఆయన ముంగట మేమేం చేస్తామని ఇచ్చిన ఆయన వీడి చేసిపోయిండు. అప్పుడు నేను గత్యంతరం లేని పరిస్థితిలో నాకు హైకమాండ్ కాంటాక్ట్ చేస్తామంటే చేస్తాను. అట్లా అయింది. నాకు అసీం నగర్ ఇచ్చిర్రు, ఇంకోళ్ళు నాకు ఇచ్చిర్రు. గతంలో రీసెంట్గా మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కూడా స్థానికులకే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతుంది, మొత్తం ఏఐసిసి చూసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏది కూడా లేదు, ఏఐసిసి చూసుకుంటుంది, వాళ్ళే ఫైనల్ చేస్తారు, స్థానికులకు మాత్రమే టికెట్ అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆయన గురించి చేస్తాం. ఆయనకు వర్తించే ఆయన కరీంనగర్ పోయి ఈడ కూడా కాంటాక్ట్ చేసి హుస్నాబాద్లో చేసిండా. ఆయనకేం సంబంధం? ఒక మాట మీరు మాట లేవదీసినందుకు మాట్లాడుతున్నా. ఇది నా పార్లమెంట్ కాన్స్టి 4 సార్లు ఓట్లేసింది జూబ్లీస్. నాకు వర్తించేది ఇది. అర్థమైందా? నేను అడిగిన ఎన్నిసార్లు 4 సార్లు నాకు ఓటేసిర్రు, నన్ను గెలిపించిర్రు. ఆ ప్రజలతో మమేకమై ఉన్నా. నాకు అనిపించదు కదా. ఆయన అన్నాడు ఏం ఆలోచనతో అన్నాడు. అట్లా కాదు, ఏమో నేను బయట ఇతర రాష్ట్రాలకి వచ్చినా వాళ్ళు ఇంకా వేరే దేశంకి వచ్చాను. అది నా గురించి అంటుండ ఆయన. అట్లా అంటే అంజన్ కుమార్ యాదవ్ సైడ్ సైడ్ అవుతామా? నగరానికి అధ్యక్షుడు కదా, నగర కాంగ్రెస్ కు అధ్యక్షుడు. ఇప్పుడు 3 తుకులలేంది, అప్పుడు ఇవ్వలేదు. నేను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడే ఈడ గవర్నమెంట్ వచ్చింది, మేయర్ వచ్చిండు, అందరు ఎమ్మెల్యేలు గెలిచిర్రు. నాగేందర్, ముఖేష్, పి జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి అందరు నేను సిటీ నగరాధ్యక్షుడు ఉన్నప్పుడే గెలిచిర్రు. రెండోసారి మళ్ళా నగరాధ్యక్షుని చేసి సేటి మనోబాలం దెబ్బతినొద్దని నేను పట్టుకొని ఉన్నాగా. కాంగ్రెస్ను 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు కష్టకాలంలో నేను ఉన్నా కదా. అప్పుడు ఎవరు లేరు, మరి ఎవ్వరు లేరు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవ్వరు లేరు. నేను కష్టకాలం పట్టుకొని ఉన్నప్పుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కష్టకాలంలో నేనే ఉండి అప్పుడే రోజు ఉద్యమాలు చేస్తే అప్పుడు గవర్నమెంట్ వచ్చింది. కాళీకుండల ప్రదర్శన, పంచినీటి గురించి, కృష్ణా 1, కృష్ణా 2 ఇవన్నీ పోటీ చేసి నిరంతరం ఉద్యమాలు చేస్తుంటివి. ఇప్పటికీ నాకు ఇప్పటికీ కేసులు ఉన్నాయి నా మీద. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ పెట్టిన కేసులు, అపోజిషన్లో అవి ఇవి యాక్టివిటీస్ చేస్తుంటే పెడతారు కదా గవర్నమెంట్ కేసులు. ఇవన్నీ గవర్నర్ దగ్గరికి పోతే ఆడధర్మ ఈడీ కేసు ఉంది నా మీద. ఈడీ 3 సార్లు పిలిచి నన్ను 5-10 గంటల గురించి నానా బూతులు తిట్టిన. అంటే దానికి ఏమంటారు మరి? పొన్నం ప్రభాకర్కి ఒక క్లారిటీ, ఒక ఐడియా అయితే ఏఐసిసి ఇచ్చింది కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు, స్థానికులకు మాత్రమే టికెట్ అని చెప్పి. ఆయనకు తెలిసే ఉంటుంది క్యాండిడేట్ ఎవరిని డిసైడ్ చేయబోతున్నారు అనేది. ఏం తెలుసున్నా అది వర్తించదు అంటున్నా నేను. పొన్నం ప్రభాకర్ హైకమాండ్ ఉంది, హైదరాబాద్ ఇన్ఛార్జ్ కదా. ఇన్ఛార్జ్ అయినా హైకమాండ్ ఉంది కదా. ఇన్ఛార్జ్ నుండి డిక్లేర్ చేయమని మళ్ళీ క్యాండిడేట్నే డిక్లేర్ చేయాలి ఇన్ఛార్జ్ నుండి కదా. ఆయన కన్నా నేను సీనియర్ కదా, ఆయన కన్నా కూడా సీనియర్. ఆయన కూడా ఇంకో జాలకు వచ్చినోడే. మా అర్థమైందా? అంటే మీరు లేవనెత్తేందుకు మాట్లాడుతున్నారు. స్థానికత ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు? స్థానికత అనే ఆ వర్డ్ ఎందుకు వచ్చిందో నాకే అర్థమైంది. ఎవరిని గంప కింద గమ్మనికే చేసిరో ఇది నాకు అర్థమైంది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వచ్చి జూబ్లీహిల్స్ బరిలో ఉంటే మళ్ళీ అంజన్ కుమార్ వతనది హక్కు, అది నా పార్లమెంట్, అది నేను నాకు ఎప్పుడైనా నా మెజార్టీ ఇచ్చిరు ప్రజలు. స్థానికులకు ఎక్కువ బలం ఉంటుంది. స్థానిక మళ్ళీ నగరాధ్యక్షుని స్థానికులు అంటే 2 సార్లు ఎంపీ చేసిన, 4 సార్లు పోటీ చేసిన, వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇవన్నీ ఆడ కమిటీలు వేసి నేనే కదా ఎల్లప్పుడు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు చాలా సీనియర్ నాయకుడు, పార్టీలో ఎంపీగా పనిచేసిర్రు, ఏఐసిసి లెవెల్లో మీకు చాలా వాళ్ళతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళతో మంచి పరిచయాలు ఉంటాయి. మిమ్మల్ని వదిలిపెట్టి నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయినటువంటి నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే సిఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు ఎందుకు మీడియాలో ఇంత హైప్ ఇస్తున్నాయి? ఎందుకు ఇస్తున్నారు మీకే తెలవాలి. మీరు మీడియానే కదా. మీరేమనుకుంటారు? మీరు పర్సనల్ అనుకుంటున్నా అది నాకు అర్థం కాదు. డబ్బు ప్రభావమా లేకపోతే
వెనకాల ఎవరన్నా పెద్ద శక్తి ఏదైనా శక్తులు పనిచేస్తున్నాయి మనకు తెలియదు కానీ బరాలు ఈ కుళ్ళ చెప్తున్నా కదా నేను కేంద్ర మంత్రి కావాలని 2 సార్లు బీజేపీ రాష్ట్రంలో పెద్ద మెజార్టీతో గెలిచి వచ్చిన ఆ రోజు ఎవరు లేరు ఇడ సిటీలో ఎవరు లేడు ఏ నాదు లోకల్ నాన్ లోకల్ మళ్ళీ ఎక్కడ పోయింది అప్పుడు కాంటాక్ట్ చేయడానికే ముందుకు రాలే అప్పుడు యాద రాలే లోకల్ నాన్ లోకల్ ఆ రోజు ఎవరు రాలేదు మరి ఎందుకు మంచి రోజులు వస్తే లోకల్ నాళ్ళకు వస్తుంది అది అయినా కానీ నాకు వర్తించదు అది నేను అసలైన లోకల్ నేను రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీకు చాలా సన్నిహితుడు రేవంత్ రెడ్డి చాలా సన్నిహితుడు మంచిగా అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా మంచిగా ఉంటాడు మీరు మాట్లాడిరా నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను నిలబడతా నాకు ఇవ్వండి గెలుస్తా అని చెప్పిరా మీరు నేను చెప్పినా ఏమన్నాడు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది ఇవన్నీ కావాలి కదా మన ప్రజలకి తీసుకుంటున్నారు సర్వే వస్తే వరకు వచ్చినాక వాళ్ళకి ఇస్తారు సర్వే చేస్తే సర్వేలో దగ్గరైనా ఎవరైనా చూడరు సర్వేలో ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చారు మీకు ఎట్లా ఉంది అనుకూలంగా ఉందా సార్ 200%. నేను పనులు చేసినా నాకు అనుకూలంగా ఉంటుంది ఇంకెవరికి ఉంటుందా ఎప్పుడేం చేయడానికి ఏముంటుంది నేను అన్ని చేసినా కదా కాలనీలో పోయి నువ్వే తెలుసుకోపోయి నేను కాదు నువ్వు పోయి తెలుసుకో మీరు పోయి తెలుసుకోవాలి ఓకే తెలుసుకుంటే తెలుస్తుంది మీకు సో దీంట్లో ఇప్పుడు బీసీ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన బలమైన నాయకుడు మీరు యాదవ్ సామాజిక వర్గంలో మంత్రి కూడా ఎవరు లేరు అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ బరిలో నిలబడితే గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి మిమ్మల్ని ఏమైనా సైడ్ చేస్తున్నా అది నాకైతే తెలియదు భగవంతుడు ఏది అవన్నీ ఏం కాదు ఏదైతే రాతలు ఉంటుందో అవుతుంది సమయందా ఎవరిని అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు ఎవరిని రాతలు ఎవరు చెడగొట్టలేరు మీరు మొన్ననే చూసిరు కదా ఎంత నిదర్శనం ఏమేమి జరిగినాయి కాలే అద్భుతాలు ఏమేమి జరిగినాయి అద్భుతాలు జరిగినాయి బీసీ లైన్ అనేది అద్భుతాలు జరిగినా కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో నడుస్తుంది కదా అందులో భాగంగా జరిగింది మా నాయకుడు కూడా అంటున్నారు 42% 57% ఉన్నారు బీసీలు ఉన్నారు అంటున్నా ఇవ్వాలంటుండు కదా మరోవైపు కేసీఆర్ ఒక మాట చెప్తా మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చిండా చేసిండు డిప్యూటీ సీఎం ఇచ్చిండా డిప్యూటీ సీఎం ఇచ్చిండు ఒకసారి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు నాయన నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి సిటీలో గట్టిగా ఉండాలని నేను సిటీలో టీఆర్ఎస్ గట్టిగా ఉండాలి నాయన నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు ఆల్రెడీ పద్మారావు మినిస్టర్ ఉన్నాడు ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు ఉండంగా ఇచ్చిండా లేదా వాళ్ళు గెలిచినాడు మహమూద్ అలీ ప్రజలలో ఎప్పుడన్నా గెలిచిండా మళ్ళీ ఇచ్చిండు కదా ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం కూడా ఇచ్చిండు ఇప్పుడు మేమైతే అంతకన్నా ఎక్కువ కొట్లాడినాం కదా తెలంగాణ ఇష్యూలో మీ టీంలో మీ పీరియడ్ లో పీజేఆర్ కావచ్చు ముఖేష్ గౌడ్ కావచ్చు లేకపోతే దానం నాగేందర్ కావచ్చు ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు కొంతమంది మంత్రులైన వాళ్ళు ఉన్నారు మంత్రులు లేదు మంచి నాకు రాజశేఖర రెడ్డి సాబ్ ముఖేష్కు అడిగితే నాకు అడిగే చేసిండు ఏమంటావు ఎంపీ సాబ్ చేయాలని కర్దవ్ సాబ్ అన్న అంత బ్రాడ్ మైండ్ నాగేందర్కు సెకండ్ టైం అడిగినప్పుడు నన్ను అడిగిరు ఇచ్చేది సాబ్ అన్న అంత పెద్ద 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 మనస్తత్వం మాది ఓకే మా విషయానికి వచ్చే వరకే అందరికీ వస్తుంది అంటే ఇక్కడ వస్తున్నటువంటి చర్చ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు మళ్ళీ అంజన్ కుమార్ యాదవ్కి ఒకవేళ టికెట్ ఇస్తే ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో ఇద్దరికి ఇచ్చినట్లయితే ఇంకా వేరే లేరా వాళ్ళకి మీరేం చెప్తారు ఎవరికి ఇట్లా వ్యతిరేకించే వాళ్ళకి వ్యతిరేకించేవాడు అంజన్ కుమార్ యాదవ్ అనే కొడుకు అనేటోడు ఇంట్లో ఏదో బర్రెలు విండుకుంటా ఈ పాలదంద రాతాలు పోసుకుంటున్నవాడు కాదు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డైరీ ఫామ్ నడిపిస్తున్న అనిల్ కుమార్ కాదు ఇంకో విజన్ చేసిన అమెరికాకి వచ్చిన అనిల్ కుమార్ పారాషూట్తో దిగిన అనిల్ కుమార్ కాదు అనిల్ కుమార్ అనేటోడు ప్రజలలో ఎన్నుకున్నవాడు ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ ప్రజల యువకులందరూ కూడా ఎన్నుకున్న నాయకుడు అనిల్ కుమార్ ఆ నాయకునికి ఓట్లు ఎవరు ఇస్తారు రాష్ట్రంలో ఉన్న పెద్ద లీడర్ల ఫాలోవర్స్ వేస్తారు ఓట్లు యూత్ కాంగ్రెస్కు నామినేటెడ్ యూత్ కాంగ్రెస్ కాదు అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఎప్పుడైతే సీదా వచ్చి పారాషూట్ తీసుకొని దిగుతుంది ఆయన యువజన కాంగ్రెస్ ఉన్నప్పుడు నిరుద్యోగ బస్సు యాత్ర తిరిగిండు జిల్లాలు మీకు తెలుసా తిరిగిండు కదా మళ్ళీ ఎట్లా అంజన్ కుమార్ యాదవ్కి ఇచ్చిండంటారు అంజన్ కుమార్ యువజన కాంగ్రెస్ కోటల రాహుల్ గాంధీ ప్రతి సంవత్సరం ఒకరికి ఇస్తాడు కేరళ నుంచి ఇచ్చిండు
మన యూపీ నుంచి ఇచ్చిండు, అంతటి నుంచి ఇచ్చి రాహుల్ గాంధీ అది కోట, అది సోనియా ముఖ్యమంత్రి గారు చెప్పి యూత్ కాంగ్రెస్ కోట. ఇప్పుడు ఎన్ఎస్వై వల్మూరుకి ఇచ్చిరా, అవును ఇచ్చారు. ఎన్ఎస్ఐ ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఎన్ఎస్ఐ కోటనే కదా వాళ్ళకి ఇచ్చారు కదా. మా దగ్గర ఇంతకుముందు సేవాదళ అధ్యక్షుడికి 2 సార్లు ఇచ్చారు. సేవాదళ అధ్యక్షుడు ఒకసారి గాంధీ భవన్లో పద్మశాలి ఉన్నాడు ఆయన, వనయ భాస్కర్ వినయబా అర్థమైందా, గాంధీ భవన్లో ఆయన చేస్తుండే ఆపరేటింగ్, ఆయనకు రాజ్యసభ ఇచ్చిరా. అనిల్ అయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్, డాక్టర్ లక్ష్మణ్ మీద పోటీ చేస్తే లక్ష్మణ్ మీద సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఆయన మీద 10,000 ఓట్లు ఎక్కువచ్చి సెకండ్ వచ్చిండు లక్ష్మణ్ మషీరాబాద్లో. ఎవరు అనిల్ యాదవ్, ఆయన డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ ఇచ్చిర్రు, అత్యున్నతమైన బీసీ ఓబీసీ చైర్మన్ ఇచ్చిర్రు, అత్యున్నతమైన కమిటీలు ఇచ్చిర్రు. అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్కి ఇచ్చిర్రు. వాట్ ఇస్ దిస్ యార్? ఒకటే ఫ్యామిలీ అంటారు కదా, అట్లా ఒకటే ఫ్యామిలీలో లేదా? ఎన్ని ఉన్నాయి చూపి, నువ్వే ఎంచు. ఎన్ని ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? మీ పార్టీలోనే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. పద్మావతి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒకటే ఫ్యామిలీ. ఇంకా చెప్పుకుంటావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకా చెప్పుకుంటావు, ఇంకెవరు ఉండొచ్చు? ఇంకెవరు ఉండొచ్చు చెప్పు నువ్వు చెప్పండి. మీకు కూడా క్లారిటీ ఉండాలి. బట్టి గారు ఉన్నారు, మల్లు రవి ఉన్నాడు, 2 ఎంపీ, ఒక ఆయన డిప్యూటీ ఉన్నాడు కదమ్మా. ఇప్పుడు మన వివేకానంద ఉన్నాడు, 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, ఒక ఆయన మంత్రి, కొడుకు ఎంపీ ఉన్నాడు కదా, 3 ఉన్నారు. ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఉన్నారా? మాట ఇంకా ఉన్నారు చాలా. అయితే అనిల్కి ఎన్నెళ్ళు లేదు, ఆయన ఎక్కడ లేదు, ఆయనకి వచ్చిందా అనిల్కు? అనిల్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 20 ఏళ్ళ కిందనే, రాహుల్ గాంధీ బర్త్డే 20 ఏళ్ళ కింద 10 లక్షలు పెట్టి బర్త్డే వికలాంగులకు వితంతులకు సైకిళ్ళు అవి ఇవి పంచుతుండే 20 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాను. మళ్ళీ అప్పుడు ఎందుకు మీ ఉద్యమాలలో అందరూ మేము ముందు, మా కుటుంబం ముందు వచ్చి ధర్నాలు అటాక్లు అవి చేస్తున్నప్పుడు మళ్ళీ అడలే అంజన్ కుమార్ ఫ్యామిలీ ఎందుకు చేస్తుంది ఇవన్నీ? సిటీలో ఎవరు పట్టుకొని లేనప్పుడు మేమే కదా ధర్నాలు ఇట్లా చేసింది, మీ నిదర్శనం కదా, చూసారు కదా, మీకు తెలియదా? మళ్ళీ దానికి దీనికి ఏం సంబంధం? జూబ్లీహిల్స్ లో యాదవ్ కమ్యూనిటీ చాలా, జానారెడ్డి సాబ్ కొడుకులు లేరా? ఎవరు? జానారెడ్డి సాబ్ అవును ఉన్నారు, ఎంపీ ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, అంతా చేసారు కదా వాళ్ళ. ఆయన ఫాదర్ బి దునియా 18 ఏళ్ళు మంత్రి ఉండే జానారెడ్డి సాబ్, అంత సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నా, కుటుంబం కాదు. ఇప్పుడు ఉన్నాడు ఐఏఎస్ అయితే ఎస్ఐ కొడుకు ఐఏఎస్ కావద్దా? ఒక రెజ్యులర్ ఉంటే రెజ్యులర్ కొడుకు నేషనల్ రాష్ట్రానికి పథకం దేవద్దా? మిలిటరీలు ఉంటే ఒక మిలిటరీలో ఒకడే తండ్రి కొడుకులు మిలిటరీలో ఎందుకున్న బార్డర్ సెక్యూరిటీగా పనిచేసిన వీడ ఉండొద్దా? మళ్ళీ జీతాలు ఇయ్యారా? 2 కొలు చేస్తే ఒక్కరికి ఇస్తారు. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలంటారు. కావాలంటే రాతలు ఉంటుంది, అట్లా కావాలంటే జబర్దస్త్ అవుతారు. ఆ లక్షణాలు ఉండాలి, ఆ పోలికలు ఉంటే వస్తారు. ఎవరో జబర్దస్త్ మెడల్ పట్టి నూకితే అయ్యేది కాదు. ఆ సిమ్టమ్స్ వాళ్ళకి లచక్ ఉండాలి, పనిచేసే ధర్నాలు యాక్టివిటీ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలలో నిరంతరం ఉండే ఆ సిమ్టమ్స్ ఆ లక్షణాలు ఉంటేనే వస్తారు. పుట్టి అంజన్ కొడుకు వచ్చిన అట్లా రాలేరు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయినా, ఒక రెజ్లర్ అయినా, ఒక బాడీ బిల్డర్ అయినా, ఒక పవర్ లిఫ్టర్ అయినా వానికి కొంత జులున్ ఉండాలి. జున్ ఉంటే అవుతాడు. మామూలుగా చెమట పసిన తీయాలి. ఇప్పుడు నాకు నా సోర్స్ ప్రకారం నేను నవీన్ యాదవ్కి సంబంధించిన అనుచరులతో కొంతమందితో మాట్లాడినాను. అవి నాకు కాంట్రవర్సీ మాటలు చెప్పండి. ఎవరు నా సరి సమానమైన ఎవరు లేరు. వాళ్ళ మాటలు నమ్ము కూడా చెప్పండి. ఓకే, మీరు వాళ్ళతో ఇండివిజువల్ మాట్లాడడం, నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకో. టికెట్ ఇస్తా అని కమిట్మెంట్ తోనే పార్టీలోకి వచ్చిన నేను అని చెప్పి, అది ఎవరు ఇస్తారో వాళ్ళతో మాట్లాడడం నాకు అడుగుద్దామని సమయందమ్మా. నేను ఎవరికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. జబర్దస్త్ నా నోటుతో నేను చెప్పి అవన్నీ చెప్పు. జూబ్లీహిల్స్ లో యాదవ్ కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది. మెజార్టీ ఓట్లు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఆ యాదవ్ కమ్యూనిటీ మొత్తం అంజన్ కుమార్ యాదవ్కి సపోర్టివ్గా ఉంటుందా ఒకవేళ మీరు అభ్యర్థిగా ఉంటే? తప్పకుండా ఉంటుంది అందరికీ. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉన్నారు, అప్పటి నుంచి పనులు చేసుకుంటూ వచ్చినా కదమ్మా. ఎవరికి మంచి చెడ్డ ఉన్నా నాతో తోచినది చేసిన. నగర అధ్యక్షుడిగా ఎంతోమంది కార్పొరేట్ టికెట్లు ఇప్పిస్తే నా చేతులు ఉన్న పవర్ ఎవరున్నా అందరికీ నేను చేస్తాను. మొన్న ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు మా యాదవుల పండుగ, దీపావళి పండుగ సదర్ సమ్మేళనం రాష్ట్ర పండుగగా చేసిండు. ఇన్నేళ్ల నుంచి నేను చేసింది కదా. అనిల్ కుమార్ యాదవ్ వచ్చిండు, ముఖ్యమంత్రి గారు వచ్చిండు, హాకీ స్టిక్ తీసుకొని ఆడుతున్నాం. సదర్ పండుగ అప్పుడు సదర్ పండుగ ఆడుకున్నాం.
అది ఒక అచీవ్మెంటేనే కదా, మేము చేసిందే కదా. యాదవులకు ఎన్నెళ్ళు లేదు స్వాతంత్రం లేని పుట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అనౌన్స్ చేసింది కదా, మళ్ళీ అది కాదా. ఇప్పుడు మైనార్టీ ఓట్లు కూడా చాలా కీలకం. 1,20,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి అక్కడ. మైనార్టీ మీరు గతంలో ఎంఐఎం సపోర్ట్ చేయలేదు అని మాట్లాడారు గతంలో. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో కొలాబరేషన్లో ఉందని చెప్పి ఎట్లనే ఉంది కదా. ఎంఐఎం సపోర్ట్ ఉంటుందా ఒకవేళ మీరు దిగితే? ఉంటుంది, ఎందుకు ఉండదు, తప్పకుండా ఉంటుంది. మీ అన్ని వాళ్ళకు మార్కు సత్సంబంధాలు ఉన్నాయి. అట్లయితే ఎప్పుడు నేను 20 ఏళ్ళు రాజకీయంలో 10 ఏళ్ళు ఎంపీ కూడా నేను కులమతాలను చూడలే, రాజకీయాలను చూడలే. బీజేపీలా ఎవరా ఇక్కడికి వచ్చి అందరి పనులు చేసి పెట్టినాను. వినాయక చవితి వస్తేంది, మా గణేష్కి వస్తే, కొత్త సినిమా వస్తే థియేటర్ కాడ ఎట్లుంటారు అంత అందరికీ గుళ్ళకు నా చోచినంత చందాలు ఇస్తుంటాయి. గుళ్ళకు, గోపురాలకు, మస్జిద్లకు, చర్చిలకు, రంజాన్, బోనాలు, గణేష్, దీపావళి, హోలీ, దివాళీ అన్నిటికీ చేస్తుంటాయి కదా. అన్ని కులాలలో వస్తున్నాయి. రంజాన్, బక్రీద్ అందరూ వస్తారు మా దగ్గర. అందరికి 2 కళ్ళు లెక్క అందరికి చూసుకున్నామా. గంగా జమున తైజీబ్ అంటారు దాన్ని. సెక్యులర్ పార్టీ మేము. అందరూ మైనార్టీలు నాకు చాలా లైక్ చేస్తారు. ఇంకా హిందువులు అందరు చేస్తారు, ఇంకా మైనార్టీలు ఇంకెక్కువ చేస్తారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సతీమణి సునీత పేరు ఆల్రెడీ డిక్లేర్ చేశారు వాళ్ళు పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మహిళను పెడితే బాగుంటుందేమో అనే లైన్లో ఆలోచిస్తుందేమో. ఇక తర్వాత విషయం, దానికి ఆలోచన క్వశ్చన్ మార్కులకు జవాబు ఇవ్వలేను, జవాబు ఇవ్వలేను నేను అంటున్నాను. అది అర్థమేనా? సో బీఆర్ఎస్ పోటీ చేస్తే మీరు ఒకవేళ మీకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్తో బీఆర్ఎస్ ఏం మీద పుట్టింది పార్టీ? దేని మీద పుట్టింది? తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ అల్టిమేట్. నాకన్నా ఎంతకన్నా ఇంకోడు ఉన్నా తెలంగాణ గురించి కొట్టాను. మీ అందరిని అడుగు. పార్లమెంట్లో తెలంగాణ టైంలో మీరు ఉన్నారు, ఉద్యమంలో బిల్ పాస్ అయ్యే రోజు మీనే కదా ముఖ్య పాత్ర. శ్రీకాంతాచారి ఈ పిల్లలు చచ్చిపోతున్నారు మాకు ఎవరి మీద దేశము భావం కాదు. రోజు ఒకళ్ళు 10 మంది చస్తున్నారు, చంపుతురు. వీళ్ళు చచ్చిపోయి రాలేదా, నిలువున కాల్చుకొని చచ్చిపోయారు ఎంతోమంది. యాదవ్ రెడ్డి ఆయన. అందుకు మీ మేడం ఒప్పించి కాళ్ళు మొక్కి తల్లి ఇంకా చావగలరు ఏమన్నా కావాలని మేము పార్లమెంట్లో బిల్లుకు అపోయింట్ చేసినాం. ఇక నాకన్నా ఇంకా తీసుమార్క ఎవరు పార్లమెంట్లో చెప్పమని. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ బీజేపీ పోటీయే కాదనుకుంటా, బీజేపీ అభ్యర్థి నేను అనేది. బీజేపీ ఎవరు త్రిముఖ పోటీ జరుగుతుందా? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుందా? ఇప్పుడు ఆయన చనిపోయాడు, మాగంటి చనిపోయాడు. ఆయన ఎమ్మెల్యే ఉండగా 3 సార్లు. బీఆర్ఎస్కి ఉంటుంది కానీ బీఆర్ఎస్ ఇప్పుడు అప్పట్లకి పవర్లో కాంగ్రెస్ ఉంది కదా, అందుకోసం హైజ్కి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఇట్లాంటి సీన్లు రిపీట్ అయ్యే ఛాన్స్ లేవా? అంటే బై ఎలక్షన్స్లో గతంలో దుబ్బాకలో బీజేపీ గెలిచింది, మునుగోడులో ఇట్లా అది మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది కదా, బీఆర్ఎస్ గెలిచింది. అట్లా అందుకోసం చెప్తాను, ఇక్కడ కాదు, అట్లా ఇక్కడ కాదు. అందుకోసం మంచి మీ బలమైన క్యాండిడేట్ నేను అక్కడ ఉన్నా, నాకు సత్సంబంధాలే, నేను ఉంటే గెలుస్తాను, నాకు గట్టి నమ్మకం ఉందని నేను పట్టుబడుతాను. మంత్రి కావాలని ఉందా అంజన్ కుమార్ యాదవ్? డెఫినెట్ ఉంటుంది. అందరికి ఏమేమో కావాలని ఉంటుంది, నాకు మంత్రి కావాలని ఎందుకు ఉంటుంది? కేంద్ర మంత్రి అయినే మిస్ఫైర్ అయింది, కొంతమంది శక్తులు అడ్డమని చెప్పినా కదా. ఫస్ట్ టైంకి అయ్యిండ్రు కేంద్ర మంత్రి. అంజయ్య ఫస్ట్ టైంకి అయ్యిండు, శివశంకర్ ఫస్ట్ టైంకి అయ్యిండు, దత్తాత్రేయ ఫస్ట్ టైంకి అయ్యిండు, కిషన్ రెడ్డి ఫస్ట్ టైం, 2 సార్లు 3 సార్లు ఫస్ట్ టైం అయినాక మళ్ళీ నేను ఒక్కొని కాలే. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది, మున్సిపల్ శాఖ, అది తర్వాత మాట, అది విద్యాశాఖ ఉంది. ఇందులో భగవంతుడు నేను అనేది అంటే నా గురించి కాదమ్మా, సమాజానికి చూపించాలి కదా. అంజన్ కుమార్ యాదవ్ మంత్రి కావాలని ఉంది. అంజన్ కుమార్ నేను చెప్తున్నా భయ్య, అవన్నీ తర్వాత మాట. నేను వేస్తే కూడా ఈ సామాజిక వర్గం రేపు స్థానిక సంస్థ, రేపు అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి, ఏమి వాళ్ళు అడగరా? అడగాల్సింది. వాటికని తిడుతురు కదా మమ్మల్ని కూడా, మాకు 3 బూతులు తిడుతురు. బీసీ ఎమ్మెల్యేలే తిడతారు మిమ్మల్ని, తిడుతురు. సిగ్గు అది లేదు ఇది లేదు అని, ఏం చేస్తున్నారు అలా అని అంటారా లేదా? ఇప్పుడు మీకు ఉన్నారు గౌడ్స్, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ మంత్రి ఉన్నాడు, క్యాబినెట్ చైర్మన్లు ఉన్నారు, వివిధ చైర్మన్లలో ఉన్నారు, ఓబీసీ చైర్మన్ ఉన్నాడు, ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఎవరి మీద వ్యతిరేకం కాదు, సరి సమానం చూడు, కొంచెం వ్యత్యాసం ఉండాలి. కానీ ఊరితే 1 సైడ్ ఉంటే ఎట్లుంటుంది? అవునా కదా? ఒకటే వర్గం, ఇక్కడ వర్గం ఒకటే. ప్రజలు అవేర్నెస్ వచ్చిందని తోటలో యాదవులు అనరా నీకు?
అవును అంటారా లేదా? లేదు అవును అచ్చా నేను మెరిట్ కేసు ఉన్నా కదా, నేను అట్లా అంటున్నా. నా మెరిట్ ఓన్కే చేస్తారు, ఇక నీకు థర్డ్ క్లాస్ ఓన్కి ఏం చేస్తారు అంటే మార్కులల్లా మెరిట్ మార్కులు ఉన్నాయి, నేను అర్హుణ్ణి అని చెప్తున్నారు మీరు. అరువులు వేదా మరా? హైయెస్ట్ మెజార్టీ యూనియన్ మినిస్టర్ నొడగొట్టి హైయెస్ట్ మెజార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణలోనే నంబర్ 1 మెజార్టీతో గెలిచి వచ్చినోని. కొంత తుఫాన్ వచ్చినా ఆంది వచ్చినా 2 లక్షల ఓట్లు వచ్చినాయి నాకు. నా ముంగడ 100 కోట్లు పెట్టిరు బీజేపీ వీళ్ళందరూ కలిసి. రూలింగ్ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు, రూలింగ్ పార్టీ మంత్రి కొడుకుని పెట్టిండా లేదా? అయినా ఇదే అంజన్ కుమార్ కూడా నన్ను ఏమేమో నానా అన్నారు నా మీద, అమ్ముడు పోయిండు అది పోయిండు, ఇదే కొడు అంత చెత్త కొడుకులు. ఇక్కడ నేను ఒక ఫోటో చూసిన మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఇక్కడ ఇదేనా ధర్నాలది ఇది అట్లా ఎన్నో అరెస్టెడ్ బై పోలీస్ టిఆర్ఎస్ ఎక్కడ ఇది నేను అనుకుంటున్నా నాంపల్లి అనుకుండదు. అట్లా ఎన్నో ఉన్నాయి, అందులో ఒకటి పెట్టినా మీరు శాంపుల్ 190 కింద పడేసి ఎత్తుకపోయినాయి అన్నీ ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టారు అప్పుడు మీ మీద? మస్తు ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ గల్లీ గల్లీ దింపిరు. కొండ గోల్కొండ అయితే చక్కెర వచ్చి పడిపోయినా గోల్కొండ. ఓకే కరోనాలో వెంటిలేటర్ మీకు వచ్చిన ఇంట్లో ఉన్నా, కరోనాలో కూడా మీరు సేవ చేసిన పబ్లిక్. చివరిగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు చివరిగా చెప్పండి. చివరగా అదే చెప్తున్నా, మీకు నన్ను ఎరిగిన ప్రజలు మీరు, మా నాయకత్వం నన్ను గురించి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ సీనియర్ అభ్యర్థిగా సీనియర్లను గెలిపియాలని చెప్తున్నా. సో ఇది అంజన్ కుమార్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ భార్గవ్.